అంతా చదువుకున్నా నా బుర్రకి ఎక్కట్లేరా. సార్ పక్క ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోతాను. అవునరా, కెమిస్ట్రీ అంట ఏదో పెద్ద మిస్టరీ లాగా ఉందిరా. ఏమైందిరా? రేపు ఎగ్జామ్ రా, నేను పక్కా ఫెయిల్ అయిపోతాను నేను. అరే ఎంత చదువుకున్నా గుర్తుండకపోతే వెళ్ళారా, కొంచెమన్నా గుర్తుండాలి కదరా. మా డాడీ చెప్పినట్టు నా ఊరు వెళ్ళిపోతారా, వెళ్ళి గేదెలు కాసుకుంటాను. నా బుర్రకి చదువు ఎక్కట్లేదు. అవునరా, ఇలా చదవడం కంటే గేదెలు కాసుకోవడం బెటర్ రా బాబు. ఎందుకురా ఊరికే డిస్కరేజ్ అయిపోతారు? నీకు ఒక టెస్ట్ పెడతా, నీకు మెమరీ పవర్ ఉందో లేదో ఇప్పుడే తెలిసిపోతుంది. ఓకేనా? రెడీయా? సరే. 2 2s 4 3 3s 9 4 4s 16. చూసారు కదా, మీకు ఎప్పుడో చిన్నప్పుడు 15 years బ్యాక్ నేర్చుకుంది, ఇప్పుడు ఎంత బాగా గుర్తుంది. మీకు మెమరీ పవర్ ఉంది కదా, మరి ఎందుకురా మెమరీ పవర్ లేదని బాధపడతారు? ఏదైనా పట్టుదల నేర్చుకుంటే వస్తుంది ఖచ్చితంగా. నువ్వేంట్రా ఎంత స్మార్ట్ ఎప్పుడయ్యారా? నువ్వు కూడా మాలకు ఫెయిల్యూరే కదా. అవునరా, నేను కూడా ఒకప్పుడు మీలాగా ఫెయిల్యూరే. నేను అది తర్వాత చెప్తా, ముందు చూడు. ఈ మెసేజ్ విను. చదువుతున్న బిడ్డలు, మీకు ఏదైనా బాగా మెమరీ పవర్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఒకసారి ఇప్పుడు మీ మెమరీ పవర్ ఉందో లేదో నేను అడుగుతాను. మీకు తక్కువని గుర్తు వచ్చిందంటే మీకు మెమరీ పవర్ సూపర్గా ఉన్నట్టు, గుర్తు రాలేదంటే మెమరీ పవర్ పోయినట్టు. 3వ తరగతిలో మీరు చదివిన 2 రోజులు ఎంత? సూపర్ మెమరీ పవర్ ఉంది మీకు. 1వ తరగతిలోనో 2వ తరగతిలోనో చదివారు. 2 2s 4. డూ యూ రిమెంబర్ స్టిల్? డూ యూ హ్యావ్ దట్ మెమరీ పవర్? When did you learn this 2 2s 4? When you were 2nd standard. 2వ తరగతిలో ఉన్నప్పుడు నేర్చుకున్నటువంటి 2 రోజులు 4 నీకు ఇంకా గుర్తుంది, 3 రోజులు 6 అన్నది ఇంకా గుర్తుంది, 4 రోజులు 8 అన్నది ఇంకా నీకు గుర్తుందంటే సూపర్ మెమరీ పవర్ దేవుడు నీకు ఇచ్చా, డౌట్ లేదు. నేను ఎక్కడ నేర్చుకుంటుందేనా? అయితే నాకు కూడా మెమరీ పవర్ ఉందారా? ఉందిరా, దేవుడు అందరికి ఇచ్చాడు, కానీ మనమే సరిగా వాడట్లేదు. అరే భలే ఉందిరా మెసేజ్. ఇంకా ప్లే చేయవా? వింటా. ఈ భూమి మీద ఉన్నంత కాలము మనిషి పరీక్ష రాస్తూనే ఉంటాడు. ప్రతిరోజు ఒక పరీక్ష ఉంటుంది. పరీక్షలు జయించాలి, పరీక్షల్లో రాణించాలి, పరీక్షలో మంచి మార్కులు పొందుకోవాలని అనుకునేటువంటి స్టూడెంట్స్ అందరూ ఉంటారు. మరి పరీక్షల్లో రాణించాలి, దేవుడు కూడా కోరుచున్నాడు. నో విక్టరీ వితౌట్ ఎ బ్యాటిల్. యుద్ధము లేకుండా విజయం లేదు. నో హీలింగ్ వితౌట్ ఎ సిక్నెస్. అనారోగ్యం లేకపోతే స్వస్థత లేదు. నో ప్రామిస్ వితౌట్ ఎ ప్రైస్. మనం విలువ చెల్లించకుండా వాగ్దానం లేదు. నో క్రౌన్ వితౌట్ ఎ క్రాస్. సిలువ లేకుండా కిరీటం లేదు. దెర్ ఇస్ నో టెస్టిమనీ వితౌట్ ఎ టెస్ట్. ఒక శోధన శ్రమ లేకుండా సాక్ష్యం లేదు. Job chapter 23:10 says, యోబు 23:10 వాక్యం అంటుంది, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె కనబడుదును. శోధన తర్వాత, పరీక్షల తర్వాత, ఇబ్బందుల తర్వాత అన్ని తట్టుకొని నువ్వు నిలబడితే నువ్వు ఎలా కనిపిస్తావంటే సువర్ణ వలె కనిపిస్తావు. అందుకే కదా మంచి మార్కులు వచ్చిన వారిని అందరూ మాటిగా టీవీలో చూపిస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు లెక్చరర్స్, టీచర్స్ అందరూ కూడా. ఎందుకంటే వాడు ఆ ట్రయల్ జయించాడు, ఆ కుమార్తె ఆ ట్రయల్ జయించింది కనుక సువర్ణంగా కనిపించింది. బాగా కష్టపడి తను సాధించాడు కనుక అతను సువర్ణంగా, ఆమె సువర్ణంగా కనిపిస్తుంది. కనుక జీవితంలో కూడా ఎదురయ్యే పరీక్షలు తట్టుకొని మీరు జయించినప్పుడు మీ బంధువులు, మిత్రులు మీ గురించి మాట్లాడుకుంటారు, మీ ప్రాంత ప్రజలు మీ గురించి మాట్లాడుకుంటారు, మీ స్నేహితులు మీ గురించి మాట్లాడుకుంటారు. ఎందుకని? నువ్వు జయించావు కాబట్టి. ఆ యుద్ధాన్ని జయించావు, ఆ పోరాటాన్ని జయించావు, ఆ శ్రమను జయించావు, ఆ దుఃఖాన్ని జయించావు. జయించిన వాడు జీవకిరీటం కూడా పొందుకుంటాడని బైబిల్లో రాయబడింది. దేవుడు నీకు జయమిచ్చును గాక. భలే విషయాలు చెప్తున్నారు, నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నాకు నేరా మా పాస్టర్ గారు దైవజనులు స్టీఫెన్ పాల్ గారు, మేము ఎప్పుడు అక్కడికే వెళ్తుంటాం రా, సికింద్రాబాద్లో లైఫ్ చేంజ్ రివైవల్ సెంటర్. ఇంకా ప్లే చేయవా? వింటా. పరీక్షలకు వెళ్ళేటువంటి కుమారులు, కుమార్తెలు, స్కూల్ స్టూడెంట్ అయినా, కాలేజ్ స్టూడెంట్ అయినా, ఒకళ్ళు యూనివర్సిటీలో చదువుతున్నా, ఆ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు యూ నీడ్ టు టేక్ సమ్ ప్రికాషన్స్. పరీక్షలకు వెళ్ళే రోజు పరీక్ష హాలు ఎక్కడుందో ఆ రోజు వెతకకుండా ముందే మీ పరీక్ష హాల్ యొక్క అడ్రస్ తెలుసుకోండి. ఆ రోజు కాదు, 10 రోజుల ముందే ఆ పరీక్ష హాల్ ఎక్కడో తెలుసుకోండి. పరీక్షకి వెళ్ళే రోజున 1 గంట సమయం ముందే బయలుదేరాలి. మర్చిపోకుండా నీతో తీసుకెళ్లాల్సినవి హాల్ టికెట్ మర్చిపోకుండా తీసుకువెళ్ళాలి. అసలు హాల్ టికెట్ రాగానే 2 జిరాక్స్ కాపీలు తీసి పెట్టుకోండి ఇంట్లో. పరీక్షకు అవసరమైనటువంటి వస్తువులను మర్చిపోకుండా తీసుకువెళ్ళాలి. ఒక పెన్ ఆగిపోయినా మరొక పెన్ పని చేయాలి కనుక ఒక 4 పెన్స్ మీ దగ్గర తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మొదటిగా చేయవలసింది పరీక్ష హాల్లో పరీక్షలు రాసేటప్పుడు పరీక్ష పేపర్ మీ చేతికి రాగానే మనసులో చిన్న ప్రార్థన చేసుకొని, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ యూ హెల్ప్ మీ అని చెప్పి మనసులో అనుకొని మీరు ఆ ప్రశ్న పేపర్ ఇలా తీసుకొని మీకు ఏ ప్రశ్నకు జవాబు వచ్చో ఆ ప్రశ్న టిక్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్క ప్రశ్నకు ఎన్ని మార్కులు చూడండి. ఆ మార్కులు మీకు తెలిస్తాయి. ఎక్కువ మార్కులు వచ్చే ప్రశ్నకు ఏం చేయాలి? ఇమ్మీడియట్లీ దానికి మంచిగా ఆన్సర్ చేయడం ప్రారంభించండి.
ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి ఆలోచన చేసి ఎస్ కరెక్ట్గా ఇచ్చలేదు చూసుకుని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీకు ప్రశ్న ఏదొచ్చో మీకు ఆల్రెడీ టిక్ పెట్టుకున్నారు. క్వశ్చన్ పేపర్ మీకు ఇప్పుడు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే తీసుకోగానే మీరు టిక్ పెట్టారు కనుక మీకు ఆ ప్రశ్న పేపర్లో ఇలా చూడగానే ఈ ప్రశ్నకు నాకు జవాబు వచ్చు, ఆల్రెడీ టిక్ చేశాను. ఆ టిక్ చేసినవన్నీ మీకు రిమైండ్ చేస్తుంటాయి, దీనికి నీకు జవాబు వచ్చు, దీనికి నీకు జవాబు వచ్చు అని. వెంటనే రాసుకుంటూ వెళ్ళిపోతావు. రాస్తూ వెళ్ళి జాగ్రత్తగా రాశానా లేదా, ఆ ప్రశ్నకు కరెక్ట్ జవాబు వచ్చిందా లేదా అని అటు ఇటు చూసుకుంటూ ఉండాలట. మొన్న ఆ మధ్య ఒక తమ్ముడు బాగా ఆ ఎగ్జామ్కి ఏం రాయాలో ప్రశ్నకు రాకపోతే ప్రశ్న ముందు నుండి వెనక్కి రాశాయంట, మంచి మార్కులు పడ్డాయి. క్వశ్చన్లోనే కొన్ని ఆన్సర్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్లో అన్న ఆన్సర్స్ని జాగ్రత్తగా రాస్తాయి. తెలియని వాటి గురించి మాట్లాడుతున్నాను, మీకు అస్సలు తెలియదు అనుకోండి, ఆ క్వశ్చన్నే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి వెనక్కి ముందుకు వెనక్కి అని చెప్పినట్టుగా కావాలని రాయకండి. అలా కొంచెం ఆలోచన చేసి మీకున్నటువంటి జ్ఞానాన్ని వాడినట్లయితే అందులో కూడా నువ్వు మార్కులు పొందొచ్చు. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు ఏ ప్రశ్నలకు జవాబు ఇవ్వాలో వాటికి జవాబు రాయడం ప్రారంభించండి. పరీక్ష ముగిసిన తర్వాత ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయి టెన్షన్ లేకుండా ఒక గంట సేపు నిద్రపోండి. ఈ రోజంతా ఉన్న టెన్షన్ అంతా 1 అవర్ నిద్రలో రిలాక్స్ అయిపోతుంది. ఒక న్యాప్ తీసుకోండి. రిలాక్స్ అయిన తర్వాత లెగిస్తే ఫ్రెష్గా ఉంటుంది మైండ్. రెస్ట్ తీసుకొని లేచి నెక్స్ట్ డే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వండి. రెస్ట్ అనేది చాలా అవసరం, నిద్ర అనేది చాలా అవసరం అని చెప్పి నిద్రపోమన్నారు పాస్టర్ గారు చెప్పి 10 గంటలు పడుకోవద్దు, పరీక్ష టైం అయిపోద్ది. రిమైండర్స్ పెట్టుకోండి, అమ్మను నాన్న జ్ఞాపకం చేయమనండి. కొందరు పరీక్ష రాసే విధానం ఇలా రాస్తారు. 90 నిమిషాలు పరీక్ష రాసే సమయం ఇస్తే 85 నిమిషాలు తలబట్టుకొని గోక్కుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ యొక్క జవాబు రాస్తే ఎన్ని మార్కులు, ఈ జవాబు రాస్తే ఎన్ని మార్కులు, ఒక్కొక్క ప్రశ్నకి ఏ జవాబు ఎప్పుడు రాయాలి ఆలోచిస్తూ ఉంటాడు. లాస్ట్కి ఎన్ని నిమిషాలు వేస్ట్ అయిపోతుంది. ప్రశ్న పెట్టుకొని రేపేం రాయాలి, ఎల్లుండి ఏం రాయాలని ఆలోచిస్తుంటాడు. ఈలోగా టైం అయిపోతుంది. ఇక ఎంత ఉంది లాస్ట్లో? ఫస్ట్ బెల్ అయింది, 5 నిమిషాలు ఇచ్చేయాలన్నప్పుడు ఇప్పుడు సూపర్ ఫాస్ట్ చూడండి, ఆ చిన్నోడిని రాసేస్తున్నాను అని చెప్పి రాస్తాడు. లాస్ట్కి అన్ని కంగారులు తప్పులు కూడా రాసేస్తాడు. ఇబ్బంది పడి బయటకు వచ్చిన తర్వాత బాధపడతాడు. మరికొంతమంది ఓవర్ యాక్షన్ రాసి కాసేపు చూసుకోరు, అందరి ముందు అదొక పేరు పొందుకోవాలని. టీచర్ అయిపోయింది అంటాడు. బయటికి వెళ్ళిన తర్వాత ప్రశ్న అమ్మా అంటాడు. నువ్వు అమ్మ అని ఏలు కొరుక్కున్నా ఏమి రాదు, హాల్లోకి పోనివ్వరు, నువ్వు రాయడానికి అవ్వదు. అందుకే ఓవర్ యాక్షన్ చేసి బయటికి రావద్దు. టైం అయ్యేదాకా ఏం చేయొచ్చు, మళ్ళీ ఒకసారి మరొకసారి టైం అయిపోయింది ఇచ్చేయండి అనేంతవరకు క్రాస్ చెక్ చేసుకోండి. మళ్ళీ దాన్ని పరీక్ష చేసుకోండి, బాగా రాసావా లేదా, కరెక్ట్గా రాసావా లేదా అని. అప్పుడు కాన్ఫిడెంట్గా నీకు తెలుస్తాయి, ఇన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది నాకు, ఎందుకంటే ఇన్ని ప్రశ్నలు రాశాను, ఇన్నిటికి జవాబులు ఇచ్చానని చెప్పాను. ప్రే, ప్రిపేర్, ప్రాక్టీస్. ఇఫ్ యు ఆర్ ఆర్గనైజ్డ్ పర్సన్ ఎటువంటి టెన్షన్ ఉండదు, ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఎందుకంటే నువ్వు అన్నీ చక్కగా పెట్టుకున్నావు, ముందుగానే నువ్వు అన్నీ ఏర్పరచుకున్నావు కనుక ఒత్తిడి లేకుండా వెళ్తావు. హ్యాబిట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ స్టూడెంట్. విద్యార్థులు విద్యను సాధించడానికి మంచి అలవాట్లు. గెట్ ఆర్గనైజ్డ్. అన్నింటినీ చక్కగా మీరు సిద్ధం చేసుకోవాలి. డోంట్ బి మల్టీ టాస్క్ పర్సన్. అన్ని పనులను ఒకేసారి చేసే వ్యక్తిగా ఉండొద్దు. డివైడ్ ఇట్ అప్ వెల్ అండ్ గుడ్. మూడవదిగా దేనికి దానికి సమయాన్ని విభజించి అన్ని పనులు చక్కగా చేసుకోవాలి. స్లీప్ వెల్. చక్కగా నిద్రపోవాలి. సెట్ ఎ షెడ్యూల్ ఫర్ ఈచ్ ఎగ్జామ్. ప్రతి పరీక్ష కొరకు ఒక సమయాన్ని షెడ్యూల్ ను ఏర్పాటు చేసుకోవాలి. టేక్ రఫ్ నోట్ ఎవ్రీ టైం. ఆరోదిగా నోట్స్ రాసుకోవాలి, ఒక రఫ్ నోట్స్ కూడా మెయింటైన్ చేయాలి. స్టడీ వెల్. ఏడవది బాగా చదవండి. మేనేజ్ యువర్ స్టడీ స్పేస్. ఎనిమిదవదిగా మీరు చదువుతున్నటువంటి స్థలాన్ని చక్కగా మీరు అనుకూలంగా ఉంచుకోండి. నీట్గా పెట్టుకుంటే బాగా చదువు జ్ఞాపకం వస్తుంది. చెల్లా చెదరుగా పెట్టుకుంటే ఏది ఎక్కడుందో మర్చిపోతాం. పుస్తకాలన్నీ చెల్లా చెదరుగా ఉంటాయి. కాబట్టి 1-2 నిమిషాలతో నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడం మంచిది. ఇట్స్ ఆల్వేస్ హెల్ప్స్ యూ. అంతేకాదు ఆ సబ్జెక్ట్కి ఈ సబ్జెక్ట్ మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకోండి. ఆస్క్ క్వశ్చన్స్. 10వదిగా ప్రశ్నలు ఇతరులను అడగండి. మా కుమారుడు నా దగ్గరకు వచ్చి డాడ్ నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, నాకు 1 వారం రోజులు ఎగ్జామ్స్ ఉంటాయి, నాకు కొన్ని ప్రశ్నలు అడగండి డాడీ అడగండి. నేను బిజీగా ఉన్నాను, నేను మీటింగ్కి వెళ్తానంటే మరి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు, మా నాకు కొన్ని ప్రశ్నలు అడుగు, నేను చెప్తాను జవాబు, యూ ఆస్క్ మీ ఐ గివ్ యూ ఆన్సర్. సరిగా చెప్పకపోతే మళ్ళీ నన్ను అడగండి అని చెప్పాను. సరే వాళ్ళ అమ్మ కొన్ని ప్రశ్నలు అడిగింది, తర్వాత నేను కొన్ని అడిగాను. అడుగుతున్నప్పుడు తనకి జవాబులు చెప్పడం ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఆ ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చాయి. అప్పుడు వచ్చి అన్నాడు, డాడీ నేను ఏదైతే మీరు ప్రశ్నలు అడిగితే నేను చెప్పి దానికి ప్రయత్నం చేసి రాసి ట్రై చేశానో దానిలో మంచి మార్కులు వచ్చాయి, కాబట్టి ఈసారి నుండి ప్రతి ఎగ్జామ్కి మీరు కూర్చొని నన్ను ఏం అడగాలి, ప్రశ్నలు అడగాలి, నేను ఆన్సర్స్ చెప్తాను, సరిగా చెప్పకపోతే మళ్ళీ నన్ను మీరు కరెక్ట్ చేయాలి అని చెప్పారు. ఇలాగా ప్రాక్టీస్ చేశాడు. టక మన అన్నింటిలో మంచి మార్కులు పొందుకోగలిగాడు. సో ఆ కృపగల దేవుని స్తుతించి ప్రార్థించి ఆయన సహాయంతో ముందుకు వెళ్ళు. చదువుతున్న బిడ్డలు మీకు ఏదైనా బాగా మెమరీ పవర్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఒకసారి ఇప్పుడు మీ మెమరీ పవర్ ఉందో లేదో నేను అడుగుతాను. మీకు తక్కువని గుర్తు వచ్చిందంటే మీకు మెమరీ పవర్ సూపర్గా ఉన్నట్టు, గుర్తు రాలేదంటే మెమరీ పవర్ పోయినట్టు. 3వ తరగతిలో మీరు చదివిన 2 రోజులు ఎంత? సూపర్ మెమరీ పవర్ ఉంది మీకు. 1వ తరగతిలోనో 2వ తరగతిలోనో చదివారు. 2 2s are 4. Do you remember still?
Do you have that memory power? When did you learn this? 2 2s are 4. When you were second standard. 2వ తరగతిలో ఉన్నప్పుడు నేర్చుకున్నటువంటి 2 రోళ్ళు 4 నీకు ఇంకా గుర్తుంది, 3 రోళ్ళు 6 అన్నది ఇంకా గుర్తుంది, 4 రోళ్ళు 8 అన్నది ఇంకా నీకు గుర్తుందంటే సూపర్ మెమరీ పవర్ దేవుడు నీకు ఇచ్చాడు, డౌట్ లేదు. అవి గుర్తున్నాయి కానీ ఇవెందుకు గుర్తుండట్లేదు అంటావా? వాటికి ఏం చేసావో వీటికి కూడా అవే చెయ్యి. ఏదైనా జ్ఞాపకం చేసుకోవాలంటే లాంగ్ టైం మెమరీ, షార్ట్ టైం మెమరీ అని 2 ఉన్నాయి. లాంగ్ టైం మెమరీ అంటే బాగా గుర్తుంటుంది ఎన్నో సంవత్సరాల వరకు. షార్ట్ టైం మెమరీ అంటే అప్పటికప్పుడే మర్చిపోతూ ఉంటాం. లాంగ్ టైం మెమరీ రావాలంటే 1కి 2 సార్లు చదివిన దాన్ని రాసినా అది లాంగ్ టైం మెమరీలోకి వెళ్ళిపోతుంది. ఎక్కాల పుస్తకాన్ని మీరు 5 సెన్స్ వాడారు. 1 చేత్తో పట్టుకున్నారు, స్పర్శించారు. 2వది కళ్ళతో చూశారు. 3వది నోటితో చదివారు. మీరు గట్టిగా చదివినప్పుడు ఎవరు విన్నారు? చెవులు విన్నాయి. అంటే ఎన్ని సెన్స్ అయిపోయాయి? ఇక 5వది మాత్రం మీరు ఎక్కడ కూర్చొని చదివారో ఆ ప్రాంతంలో ఏ వాసన ఉన్నదో, మీ నాయనమ్మ పచ్చడి జాడీలో పచ్చళ్ళు పెట్టే టైంలో మీరు అక్కడ కూర్చొని చదివి ఉంటే ఇప్పటికీ పచ్చడి జాడీ మీ పక్కన అలా వాసన రాగానే మీకు ఆ చిన్న ఊరు, ఆ గ్రామము, ఆ మంచము, మీ నాయనమ్మ ఇప్పుడు లేకపోయినా ఆమె గుర్తొస్తుంది. వెంటనే మీకు ఎక్కాల పుస్తకం గుర్తొస్తుంది, అన్నీ గుర్తొస్తాయి. ఆ వాసన రాగానే ఆ పిక్చర్స్ అన్నీ కూడా మీకు ఫ్లాష్ మెమరీలోకి వచ్చేస్తాయి. అంటే 5 సెన్స్ వాటినివన్నీ కూడా మీకు వెంటనే మెమరీకి తీసుకొస్తాయి. బాగా చదువుకోండి, కాన్ఫిడెంట్గా ఉండండి. బాబు బాగా చదువుకోవాలని చెప్పి పక్కింటి ఆయన వచ్చి అడుగుతున్నాడు, బాబు అయ్యా మీ బాబుకి బాగా చదివించండి సార్, ఉదయకాలం మిల్క్ ఇవ్వండి అని చెప్పి ఒక పాలు ప్యాకెట్ ఇచ్చాయంట. అర్థం కాల పేరెంట్స్కి. అదేంటండి మా బాబు చదువుకోవడానికి మీరు పాలు ప్యాకెట్ ఇస్తున్నారండి? గ్రేప్స్ తీసుకొచ్చి మీ బాబుకి గ్రేప్ జ్యూస్ ఇవ్వండి అమ్మా ఉదయకాలం. 4 గంటలకు అలారం పెట్టుకొని లేచి వచ్చి పక్కింటి వాళ్ళు డోర్ కొట్టాడు. ఏమిటయ్యాడు, ఎందుకు డోర్ కొడుతున్నావు అంటే అన్నాడు, మీ బాబుని లేపండి అమ్మా 4 గంటలకు చదివించండి బాగా అని. వాళ్ళకి అర్థం కాల లాజిక్ ఏంటో. మా కొడుకు కోసం మేము ఇచ్చుకుంటాం పాలు, మీరు పాలు ప్యాకెట్ ఇస్తున్నారేంటి, మీరు జ్యూస్ ఇమ్మంటున్నారేంటి, అసలు ఏం జరుగుతుందో చెప్పండి. మా ఇంటికి వచ్చి మా బాబుని డోర్ కొట్టి 4 గంటలు లేపి చదివించమ్మా, బాబుని బాగా చదివించమ్మా అని అంటే మా కొడుకు మీద మీకు ఇంత ప్రేమ ఏంటండి అంటే, తర్వాత చెప్తానమ్మా 10 రోజులు ఎగ్జామ్స్ రాబోతున్నాయి అని చెప్పి రోజు ఆ జ్యూస్ తీసుకొచ్చి ఇస్తున్నాడు, ఒక యాపిల్ పండు ఇస్తున్నాడు, పాలు ఇస్తున్నాడు, బాబుకి బాగా తాగించండి, బాగా చదివించండి, బాగా చదివి. అప్పుడు అర్థం కాక వాళ్ళు అడిగారంట, ఏమండి మా కొడుకు మీద మీకు ఇంత ప్రేమ ఏంటో చెప్పండి, మాకు అర్థం కావట్లేదు అంటే చెప్పాడంట. అమ్మా నాకు ఒక కొడుకున్నాడు, వాడు కూడా 10th చదువుతున్నాడు. చైతే ఈ మధ్య హాల్ టికెట్లో చూశాను, మీ వాడు వెనక మా వాడు నెంబర్ వచ్చింది కాబట్టి మావాడు చదివే రకం కాదు, అది ఊరు తిరిగి వచ్చే గబ్బిలం. అది 11, 12 దాకా తిరిగి వచ్చి వాళ్ళ అమ్మ పెట్టిన అన్నం పట్టు తినేసి గుర్రుమని పడుకొని నిద్రపోతాడు. ఇదేంట్రా నా కోసం చెప్పినట్టుంది. 8 గంటల దాకా లేవరా అంటే లేవడు. వాడికి ఒకే ఒకటి వచ్చు, కాపీ కొట్టడం తప్ప ఇంకేమీ రాదు వాడికి. కాపీ కొట్టడంలో దిట్ట. జెరాక్స్ కాపీలాగా ముందోడు చూస్తుండే, వాడు రాయకముందే రాసేస్తాడు, ఆ లైన్ చూస్తుండే రాసేస్తాడు, అంత ఫాస్ట్ వీడు. కాబట్టి మా వాడు ఎలాగో చదవడు కనుక, మా వాడు ముందు మీ వాడి నెంబరే కనుక, ఎలాగో ఇద్దరు పక్కన కూర్చుంటారు కనుక, మీ వాడు మంచిగా చదివి మంచి మార్కులు 90% కొడితే కాపీ కొట్టిన మా వాడికి ఎంత వస్తుంది? 80 అయినా వస్తుంది. కాబట్టి మీ వాడిని బాగా చదివించారనుకోండి, మీ వాడికి ఎక్కువ మార్కులు వస్తాయి. మా వాడికి 10% తగ్గిన అద్భుతంగా 80% అని సాధిస్తాడు కదా. అంటే ఆ తండ్రిని చూసి తల్లిదండ్రులకు నవ్వాలో ఏడవాలో అర్థం కాల. అందుక మా కొడుకు మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు, పాలు ఇస్తున్నారు, జ్యూస్ ఇస్తున్నారు, ఉదయకాలం లేపి చదివించమంటున్నారు. రే చూడరా అంకులు, నువ్వు బాగా చదివితే వాళ్ళ కొడుకు కూడా పాస్ అవుతాడంటే కొంచెం చూపించిన ఆయన రోజు పాలిస్తున్నాడు అంకుల్ అని చెప్తే, ఓకే మమ్మీ చూపిస్తానట. సరే రాస్తున్నప్పుడంతా ఇటు వెనక్కి కూర్చున్నాడు, ముందు కూర్చున్నాడు, రాయడం ఇటు పక్కకు జరపడం. వాడు ఇటు చూడటం స్పీడు, మరి మామూలు స్పీడ్ కాదు, చాలా స్పీడ్గా రాసేస్తున్నాడు. అలా కాపీ కొట్టాడు. రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్లో ఆ ముందు కూర్చున్న వాడికి, బాగా చదివిన వాడికి 90 అబవ్ మార్కులు వచ్చాయి. మరి కాపీ కొట్టినోడికి ఎంత రావాలి? కనీసం 80% అని రావాలిగా. అన్నిట్లో గుడ్డు సున్నా, ఒక్క దాంట్లో కూడా మార్కులు రాలా. రివాల్యుయేషన్ చేయడానికి మళ్ళీ పంపించారు. లెక్చర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాల్యుయేట్ చేయండి, కరెక్ట్ తెలుసుకోండి అసలు ఏం జరిగింది మా వాడికి. ముందున్నోడికి 90 వస్తే కనీసం మా వాడికి ఎంత రావాలి? అక్కడ వాళ్ళ నాన్న బయట పడిపోయాడు. ఆయన ముందోడి సంగతి మీకేంటని అడిగారట. వాళ్ళు బాగా ఆలోచన చేసి చూస్తే వాడు పేపర్లో ఏం రాశాడు తెలిసి, ఎంత బాగా ఫాస్ట్గా కాపీ కొట్టాడంటే ముందున్నోడు పేరు నెంబర్తో సహా కాపీ కొట్టాడు. వీడు కాపీ సల్లంగుండా తన పేరు రాయకుండా ముందున్నవాడికి నెంబర్, హాల్ టికెట్ నెంబర్తో సహా మొత్తం టాప్ టు బాటం కాపీ కొట్టాడు. ఇంటికి వచ్చి తండ్రి అన్నాడట, రే కాపీ కొట్టుకొని జెరాక్స్ తీసావురా నువ్వు, అందుకే నీకు 0 వచ్చాయి, నీ నెంబర్ రాసుకోవడం మర్చిపోయావని.
ఈ మధ్య మరీ కంగారు పడొద్దు, కాపీల కోసం ప్రిపేర్ కాకండి, బాగా చదువుకోండి, కాన్ఫిడెంట్గా ఉండండి, జ్ఞానం మీకు ఇస్తాడు. ఎవరైనా ఫెయిల్ అయ్యామని మాత్రం బాధపడద్దు. ఫెయిల్ అవుతున్నప్పుడు ఇన్నిట్లో ఫెయిల్ అయ్యాను కదా బాధపడకండి. ఐ ఫెయిల్డ్ ఇన్ సమ్ సబ్జెక్ట్స్ ఇన్ ఎగ్జామ్ బట్ మై ఫ్రెండ్ పాస్ ఇన్ ఆల్ ఎగ్జామ్స్. నౌ హీ ఈజ్ అన్ ఇంజనీర్ ఇన్ మైక్రోసాఫ్ట్ అండ్ ఐఎమ్ అండ్ ద ఓనర్ ఆఫ్ ద మైక్రోసాఫ్ట్. నేను కొన్ని సబ్జెక్టులో ఎగ్జామ్స్లో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను, కానీ నా ఫ్రెండ్ అన్ని పాస్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఆయన నా మైక్రోసాఫ్ట్లో ఇంజనీర్గా ఉన్నాడు, కానీ నేను మైక్రోసాఫ్ట్కి ఓనర్గా ఉన్నాను అని చెప్తున్నాను. జీవితంలో కొన్ని విషయాల్లో ఫెయిల్ అయినప్పుడు బాధపడకండి. కొన్నిసార్లు మొదటి వారు కడపటి వారు ఎవరిని తక్కువగా చూడొద్దు. జయము విజయం ఇవ్వగల శక్తివంతుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడని నమ్మి ఆయన నీకు పరీక్షల్లోనే కాదు బ్రతుకులో ఎదురయ్యే ప్రతి పరీక్షలో జయం ఇవ్వగల శక్తివంతుడు ఆయన. ప్రార్థన చేసుకున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన కదా. ఓకే. Father, తండ్రి, remember all your children. నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోను. Every young child, ప్రతి యవన బిడ్డను, every young daughter, యవన కుమార్తెను, every young son, యవన కుమారుడుని be touched by the power of God today. ఈ రోజే దేవుని శక్తితో తాకబడుదురుగాక. Let them free from all evil. ప్రతి విధమైన కీడు నుండి వారు విడుదల పొందుదురుగాక. Lord, you anoint them with the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తితో వారిని అభిషేకించండి. Change their lives, O God. వారి జీవితాలు మార్చు ప్రభువా. Give them new life, నూతన జీవితం ఇవ్వండి. new beginning, నూతన ప్రారంభం, memory power, జ్ఞాపక శక్తి. teach them how to remember things. జ్ఞాపకం ఎలా ఉంచుకోవాలో వారికి నేర్పించండి. Lord, you are the God who gives us memory. మాకు జ్ఞాపకమిచ్చే దేవుడవు నీవు. Every child who needs the wisdom, జ్ఞానం అవసరమైన ప్రతి బిడ్డ కొరకు కూడా Lord, give them wisdom now. ప్రభువా ఇప్పుడే జ్ఞానము దయచేయండి. Lord, teach me how to get victory, ప్రభువా విజయం ఎలా సాధించాలో నాకు తెలియచేయండి. how to appear to exam, పరీక్షలు ఎలా పాల్గొనాలో how నేర్పండి. to get prepared, ఎలా సిద్ధపడాలో how తెలియపరచండి. to get rid of all evil habits, ప్రతి విధమైన దురలవాట్ల నుంచి ఎలా విడుదల పొందాలో, how to get rid of evil friendship. చెడు స్నేహితుల నుంచి ఎలా విడుదల పొందాలో. Father, help me, God. తండ్రి నాకు సహాయం చేయండి. యేసయ్యా, నాకు చురుకైన వ్యక్తిగా మార్చు. అన్ని విషయాల్లో నేను స్మార్ట్గా ఉండాలి, చురుకుగా ఉండాలి. చదువుట్లోను, పని చేయటంలోను, పరీక్ష రాయటంలోను, జ్ఞాపకం చేసుకోవడంలోను, ప్రార్థించట్లోను, ఆరాధించట్లోను. అయ్యా, ఈ లోకంలో జీవించినంత కాలము నేను స్మార్ట్గా ఉండుటకు, చురుకుగా ఉండుటకు నాకు శక్తిని బలమును యేసు నామములో దయచేయండి. నీ జ్ఞానం నాకు ఇవ్వండి డాడీ. ఇస్తున్నావని నమ్ముచున్నాను డాడీ. యేసు క్రీస్తు నామములో ఇక్కడున్న దేవజనమ మీ అందరి తల మీదకి దేవుని జ్ఞానం వచ్చును గాక. పరిశుద్ధాత్ముడు ఇక్కడున్న యవన బిడ్డలందరినీ కూడా దర్శించి తన జ్ఞానమును దయచేయును గాక. Every person receive the wisdom from God Almighty. ప్రతి ఒక్కరు దేవుని సర్వశక్తిమంతుడైన దేవుని వద్ద నుండి జ్ఞానము పొందుకొందురు గాక. Let the wisdom of God come upon your people. దేవుని జ్ఞానము నీ ప్రజలపైకి వచ్చును గాక. నిజంగా స్వామి, మెసేజ్ విన్న తర్వాత ప్రేయర్ చేసిన తర్వాత నా మనసు అంతా ఫ్రీ అయిపోయింది. అప్పుడు టెన్షన్స్ అన్ని పోయింది. అవును సామ్, నాకు కూడా ఇప్పుడు ఏ ఎగ్జామ్ అయినా చాలా కాన్ఫిడెంట్గా రాయగలను అనే ధైర్యం నాకు వచ్చింది సామ్. నాకు కూడా ఈవిల్ థాట్స్ చాలా వచ్చేవారు. అంతకుముందు చాలా డిస్టర్బ్ అయ్యేవాడిని, కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో చాలా ఫ్రీ అయిపోయాను. ఇక్కడ వచ్చి తెలుసుకున్న ఆత్మ వేరు, శరీరం వేరు, మనసు వేరు అనేది చాలా క్లియర్గా చెప్పారు. సో మనసు, శరీరం, ఆత్మ ఒకటి కాదా? శరీరం ఎప్పుడు లోకాన్ని కోరుకుంటుంది, మనసు ఎప్పుడు స్వార్థాన్ని కోరుకుంటుంది, ఆత్మ ఎప్పుడు దేవుణ్ణి కోరుకుంటా ఉంటుంది. భలే ఇంట్రెస్టింగ్ ఉంది. నాలోనే 3 విషయాలు ఉన్నాయి, నాకు ఇప్పుడు దాకా తెలియదే. అరే, నువ్వు ఏ యాప్లో ఈ మెసేజ్ అన్ని చూస్తున్నావు? మనం ఎన్నెన్నో యాప్లు డౌన్లోడ్ చేసుకుంటాం, కానీ మనకి వాక్యం కావాలంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, స్టీఫెన్ పాల్ మినిస్ట్రీస్. సో ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే రండి, మనం లైఫ్ స్టైల్ రివైవల్ సెంటర్కి పోదాం. దిస్ సండే ఐఎమ్ కమింగ్ టు యువర్ చర్చ్. నేను కూడా ఐఎమ్ ఆల్సో కమింగ్ టు యువర్ చర్చ్. లాస్ట్ టైం స్టూడెంట్ స్పెషల్ మీటింగ్కి అటెండ్ అయ్యాను. 6 సెమిస్టర్స్ ఉంటాయి డిప్లొమాలో. 6 సెమిస్టర్స్ నేనే కాలేజ్ టాపర్గా దేవుడు దీవించాను. నేను బీఎస్సీ నర్సింగ్ చదివాను. ఫియర్తో నేను మానేద్దాం అనుకున్నాను. ఈ లైఫ్ చేంజింగ్ రివైవల్ తెలుసుకున్నాను ఒక ఫ్రెండ్ ద్వారా. మీ వాక్యం విన్నాను. సో నాకు తెలియకుండా ఒక పాజిటివ్ ఫీల్ అనేది వచ్చింది. బీఎస్సీ నర్సింగ్ నేను మానేస్తాం అనుకున్నా, నన్ను 4 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే విధంగా చేశారు, దట్ ఇన్ ఫస్ట్ క్లాస్. నేను డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. లాస్ట్ ఇయర్ 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రేయర్ మీటింగ్లో అటెండ్ అయ్యాను. నాకు 10th క్లాస్లో 9.7% వచ్చినట్లుగా దేవుడు నన్ను ఎంతో దీవించారు. నేను బీటెక్ 4th ఇయర్ లాస్ట్ టైం ఎగ్జామ్ పేపర్స్ అయితే చాలా టఫ్గా ఇచ్చారు. మినిమం నేను పాస్ మార్క్ ఎక్స్పెక్ట్ చేశాను, కాకపోతే 92%తో పాస్ చేశారు దేవుడు. నేను బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను.
ఎగ్జామ్స్ 1 వీక్ ముందు నాకు మలేరియా ఫీవర్తో చాలా బాధపడ్డాను సార్. ఎగ్జామ్స్ ముందు హోప్స్ నాకు లేవు సార్. అన్నీ జస్ట్లో పాస్ అవుతాను, ఫెయిల్ అయిపోతాను అనుకున్నాను సార్. నాకు ఓ గ్రేడ్స్ ఇచ్చి మా గ్రూప్కి నన్ను టాప్లో ఉంచారు సార్. నేను బీఎస్సీ నర్సింగ్ 3rd ఇయర్ చదువుతున్నాను. పేపర్స్ చాలా టఫ్గా ఉన్నాయి. యాక్చువల్లీ పాస్ అవుతానని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే అని మీరు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఆ వాక్యం నన్ను ఎంతో బలపరిచింది. పేపర్స్ ఎంత టఫ్గా వచ్చినప్పటికీ దేవుని కృపను బట్టి ఐ వాజ్ ద టాపర్ ఆఫ్ ది కాలేజ్. ఎగ్జామ్స్కి 1 మంత్ ముందు చాలా సివియర్గా గ్యాస్ట్రిక్ వచ్చేసి ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితి. మీరు ఇక్కడ ప్రే చేసిన వెంటనే నాకు కంప్లీట్ డెలివరెన్స్ అయింది అంకుల్. ఐ ఎంటర్డ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ అండ్ మిరేక్యులస్లీ ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ ద హోల్ సెమిస్టర్ అండ్ ఐ గాట్ ఫస్ట్ క్లాస్ అంకుల్. And before writing my exams, I have attended students' prayer meeting. I was really encouraged by the word of God. Amazingly, my God has made me pass in all the subjects. I'm currently in my 3rd year of engineering. Unfortunately, last semester I failed in 5 subjects and I prayed and studied hard. God helped me to clear all the subjects, all the 11 subjects together. I have attempted TCS written test, but I don't have any hope on that. Next day came to this church and I prayed. God miraculously cleared my interview and everything, and I got job in TCS as software engineer. హైదరాబాదులోను, విశాఖపట్నంలోను, విజయవాడలోను జరుగు లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్లోని ఆదివారపు ఆరాధనలోనికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. సికింద్రాబాద్లో ప్రతి ఆదివారం శక్తివంతమైన స్తుతి ఆరాధన దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారి ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడిన శక్తివంతమైన వాక్య సందేశాలు అందించబడును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 11 గంటలకు జరుగును. యూత్ మీటింగ్ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంకాలపు ఆరాధన 6 గంటలకు జరుగును. మీరు కూడా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించి ఆత్మీయంగా దీవించబడగోరుచున్నారా? దేవుడి రాకడ సమీపించే కొలది మనమంతా సమాజముగా కూడి దేవుని ఆరాధించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆదివారం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఖాళీగా ఉన్నవారంతా రండి, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిద్దాం. దేవుని సన్నిధిలో గడుపుట, దేవుని వాక్యము ధ్యానించుట, ప్రార్థించుట మనకు దీవెనకరం. అయితే ప్రతి ఆదివారం లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ కేజీఆర్ వైస్రాయ్ గార్డెన్స్ లో జరిగే ఆదివారపు ఆరాధనలో పాల్గొనుటకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీతో ఒక్క మాట, మనందరికీ దీవెనకరంగా ఉన్న పీజే స్టీఫెన్ పాల్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ను ప్రెస్ చేయండి. ఒక్క సెకండ్ లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ద్వారా ఇలాంటి వర్తమానాలు ముందుగా మీకు పంపించడం జరుగుతుంది. దీనివల్ల అనేక ఆత్మలు రక్షణలోనికి వస్తున్నాయి, పలువిధ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పీజే స్టీఫెన్ పాల్ మినిస్ట్రీస్ 2020 లేటెస్ట్ అప్డేటెడ్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్. ఈ అమేజింగ్ యాప్ ను క్రిందున్న డిస్క్రిప్షన్ లింక్ ను క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకునండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. బీ బ్లెస్డ్.